బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లే సమయం దగ్గర పడింది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ రెడీ అవుతోంది. ఫార్ములా అవినీతి కేసులో A1 కేటీఆర్ ఇప్పటిదాకా లొట్టపీసు కేసని గంభీరాలు పలికిన చిన్నదొరకు ఉచ్చు బిగించారు అధికారులు. ఈ కేసు విచారణ దాదాపు పూర్తయింది. ఈ వారంలోనే ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. పైగా ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర సంస్థ DOPT అనుమతించింది. దీంతో ఛార్జ్షీట్ దాఖలుకు కావాల్సిన పత్రాలను అధికారులు రెడీ చేస్తున్నారు. కేటీఆర్ నేరం చేశాడని నిరూపించే ఆధారాలన్నీ ఏసీబీ దగ్గర ఉన్నాయి. ఈ కేసును తక్కువగా చూపించే ప్రయత్నం చేసిన కేటీఆర్ కు కోర్టులో శిక్ష తప్పదు. తప్పించుకోలేని విధంగా కీలకమైన ఎలక్ట్రానిక్, డిజిటల్ సాక్ష్యాధారాలను సేకరించారు. ఫార్ములా ఈ కార్ రేసు వల్ల హెచ్ఎండిఏకు 75.88 కోట్ల నష్టం జరిగింది. దీనిని రుజువు చేసే అన్ని ప్రూఫ్స్ ఏసీబీ దగ్గర ఉండటంతో కేటీఆర్ కు జైలు శిక్ష ఖాయం. ఇందులో ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతో ఒప్పందం చేసుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి కారు రేసు బాధ్యతలు అప్పగించాడు కేటీఆర్. అందుకు ప్రతిఫలంగా బీఆర్ఎస్ పార్టీకి 45 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు రావడం క్విడ్ ప్రోకోలో భాగమేనని ఏసీబీ ఛార్జ్షీట్ లో తెలపనుంది. దీని ఆధారంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో కేసును విచారణ చేస్తోంది. అయితే ఛార్జ్షీట్ లో కేటీఆర్ చుట్టూనే ఈ అవినీతి జరిగిందని అధికారులు పక్కాగా అభియోగాలు నమోదు చేయబోతున్నారు. ఇదో నేరపూరిత కుట్ర. అందులో A1 కేటీఆర్ తనకు లాభం కలిగేలా ఇతరులకు ప్రభుత్వ సొమ్మును పంచేలా ప్రవర్తించారనేది కేటీఆర్ మీద ప్రధాన నేరాభియోగం. ఈ నేరం రుజువైతే చిన్నదొర చిప్పకూడు తినడం ఖాయం.